ఈరోజు కొంతమంది ఆయన్ని కేవలం ప్రవక్తగానే చూపించాలనుకుంటున్నారు. ఎవరైతే ప్రవక్తగానే చూపించాలనుకుంటున్నారో యేసు ప్రవక్తనా దేవుడా అని ఈరోజు డిబేట్లు పెడుతున్నారు. దానికి డిబేట్ ఏం అక్కర్లా, చాలా సింపుల్ ప్రశ్నలు అడుగుతాం మేము, మీరు జవాబు చెప్తే చాలు. మీరు చెప్తున్నటువంటి గొప్ప ప్రవక్తకి ఈ ప్రవక్తకున్న లక్షణాలు ఉన్నాయా? బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఈ రెండింటిని మీరు ఏది తీసుకున్నా సరే, ఏ ప్రవక్త అయినా మరణాన్ని గెలిచాడా? చెప్పండి. ఏ ప్రవక్త అయినా ఈయన లాంటి వ్యక్తిత్వం ఉందా? ఏ ప్రవక్త అయినా కన్యకకు జన్మించాడా? ఏ ప్రవక్త గురించైనా హోలీ, పవిత్రుడు అన్నమాట ఉందా ఖురాన్లో? ఏ ప్రవక్త గురించైనా కలామల్లా అని ఉందా ఖురాన్లో? అంటే దేవుని వాక్కు అని ఉందా? ఏ ప్రవక్త గురించైనా రూహ్ అల్లా అంటే దేవుని ఆత్మ, పరమాత్మ అని ఉందా? లేదు. ఈ ఒక్కడి గురించే ఉంది. మీ పుస్తకం ప్రకారం కూడా మీ ప్రవక్తలందరికంటే ఉత్తముడిన. ఇంకా మీ పుస్తకంలో ఏముంది? ఒకవేళ నీకేమైనా అర్థం కాకపోతే నీకు ముందే రాసిన బైబిల్ పుస్తకాన్ని రిఫర్ చేసుకోపో అని ఉంది. ఇందులో మీ పుస్తకం గురించి లేదు, కానీ అందులో మా పుస్తకం గురించి ఉంది. ఎందుకు డిబేట్లు? అవసరం లేదు. అది యేసుక్రీస్తు వారి ప్రత్యేకత. మీరు మన శాస్త్రాలన్నీ చదివితే భగవంతుడి గురించినటువంటి అద్భుతమైన లక్షణాలు, పాజిటివ్ క్వాలిటీస్ ఇంకా ఏ అవతార పురుషుల్లోనైనా ఉన్నాయా? లేవు. ఈయనలో ఉన్నాయి. ఒక్క బలహీనత కూడా లేని అవతార పురుషుడు ఎవరైనా ఉన్నారా? ఒక్క బలహీనత కూడా లేని, ఒక్క తప్పు కూడా చేయని ఒక్కడే యేసుక్రీస్తు. అందుకనే భగవంతుని గురించిన డైలమా, సందిగ్ధం ఈయన ఒక్కడే తీసివేయగలడు. అందుకే ఆయన అన్నాడు, మీకెవ్వరూ భగవంతుని పరిచయం చేయలేరు. ఎవరైనా గురువులు అని పిలిపించుకుంటే అది కరెక్ట్ కాదు. నేను ఒక్కడనే గురువును. గురువులని పిలవబడకండి, నేనే గురువుని.